సినిమాల్లో తెలంగాణ పట్ల సినీ దర్శకుల యొక్క ఆలోచనలు, తెలంగాణ పట్ల సినిమా తీసే విధానం తెలంగాణ పట్ల మారిపోయింది. కాబట్టి గద్దర్ యొక్క పేరు మీద అవార్డులు ఏవైతే ఉన్నాయో ఆ అవార్డులు ఇచ్చిన విధానం కూడా స్వాగతిద్దాం. ఇప్పుడు ఈ 19 నాడు ఇచ్చేటువంటి గద్దర్ అవార్డుల్లో ముందుగా ఏదో కమర్షియల్ సినిమానా ఇంకేదో సినిమాకు అవార్డులు ఇవ్వడం కాకుండా చాలా చక్కగా ఎంపిక చేయడం జరిగింది. చూసినట్లయితే రాజు వెడ్స్ రాంబాయ్ సామాజిక ప్రేమ కథా చిత్రం ఏదైతే ఉందో, గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రేమ కథా చిత్రం, ఆ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం జరిగింది. తర్వాత దండోర సినిమా. దండోర అంటే ఆర్ నారాయణమూర్తి గారి దండోర కాదు, శివాజీ హీరోగా ఒక తండ్రి పాత్రలో ఉండి గ్రామీణంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి విషయాలకు ముడిపడి తీసినటువంటి దండోర చిత్రాన్ని రెండో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక చేయడం జరిగింది. వినోదాత్మక చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి వెంకటేష్ సినిమాను ఎంపిక చేయడం జరిగింది. ఇలా చూసినట్లయితే చిత్రాలయం తండేల్ జాతీయ సమైక్యతా భావాన్ని రగిలించినటువంటి అంశం ఏదైతే ఉందో అలా ఉత్తమ జాతీయ చిత్రంగా చేతు తీసినటువంటి తండేల్ అనే సినిమాను ఎంపిక చేయడం జరిగింది. అదే కాకుండా సినీ చరిత్రలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో సినీ కళామా తల్లికి అందించిన వాళ్ళ సేవలకు గుర్తింపుగా, సినీ కళామా తల్లికి వాళ్ళు చేసినటువంటి సేవలకు ప్రోత్సాహంగా, సినీ కళామా తల్లికి వాళ్ళు అందించినటువంటి సేవాభావానికి నిదర్శనాన్ని ముందుకెళ్లేలా గుర్తించాలన్నటువంటి సీనియర్ నటులు ఎవరైతే ఉన్నారో ఆ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, జయసుధ గారు, అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు, సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ ఉద్యమ గాయకుడు, తెలంగాణ ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాటంలో తన తండ్రి పాత్ర ఉన్నటువంటి సుద్దాల అశోక్ తేజ, వీళ్లకు ప్రత్యేకమైనటువంటి అవార్డులను కూడా ఎంపిక చేయడం జరిగింది.